తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డు వేలం పాట ఘనంగా సాగింది. ఈసారి లడ్డు వేలంలో భారీ ధర పలికింది. లడ్డును 35 లక్షలకు లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి దక్కించుకున్నారు. వేలంలో 38 మంది భక్తులు పాల్గొన్నారు. గత ఏడాది ఈ లడ్డును 30,01,000 రూపాయలకు కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. మరింత సమాచారం బాలాపూర్ నుంచి మా ప్రతినిధి బిందు అందిస్తారు. బిందు, గతం కంటే కూడా ఈసారి ఎక్కువ ధరకు బాలాపూర్ లడ్డును 35 లక్షలకు లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. ఈ లడ్డు వేలం పాటకు సంబంధించిన వివరాలేంటి బిందు? రైట్ సిద్ధేశ్వర్, అంగరంగ వైభవంగా బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి కాసేపటి క్రితం బయలుదేరారు. అంతకుముందు లడ్డు వేలం పాట నిర్వహించారు. లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలకి ఈ లడ్డూను ఈసారి దక్కించుకున్నారు. ఆయన గత 4 సార్లుగా ఈ లడ్డూని దక్కించుకోవడానికి వేలంపాట్లో పార్టిసిపేట్ చేసినట్టు చెప్పారు. అయినప్పటికీ కూడా కుదరలేదు. ఈసారి మాత్రం అదృష్టం నన్ను వరించింది అని చాలా ఆనందం వ్యక్తం చేశారు లింగాల దశరథ్ గౌడ్. 94 నుంచి ఈ లడ్డు వేలం పాట కంటిన్యూ అవుతూ వచ్చింది. 450 రూపాయల దగ్గర నుంచి ఏకంగా 35 లక్షల రూపాయల వరకు ఈ లడ్డు అనేది ప్రస్తుతం చేరుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఈ బాలాపూర్ గణేశుడు నిమజ్జనానికి కూడా బయలుదేరబోతున్నాడు. ఓవరాల్గా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఒక భారీ క్రేన్ సహాయంతో వెహికల్ పైకి ఎక్కించారు. గ్రామంలో ఊరేగింపు పూర్తయిన తర్వాత లడ్డు వేలం పాట నిర్వహించారు. కాసేపటి క్రితమే ఈ లడ్డు వేలం పాట అంతా కూడా కంప్లీట్ అయింది. మరి కాసేపట్లో ఈ బాలాపూర్ గణేశుడు నిమజ్జనానికి కూడా బయలుదేరబోతున్నాడు. సిద్ధేశ్వర్, హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఖైరతాబాద్ మహాగణపతి ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తులో విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో మనం చూస్తున్నాం ప్రజల్ని. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో ప్రజలతో కిక్కిరిసిపోతోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, చూస్తున్నాం బడా గణేష్ శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. మరి కాసేపట్లోనే ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మరి కాసేపట్లోనే చూసినట్లయితే ప్రజల యొక్క మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, రైట్, మీరు చెప్తున్నట్టుగా ఈసారి విశ్వశాంతిని ఆకాంక్షించే మహాశక్తి గణపతిగా కొలువై ప్రెసిడెంట్ ఖైరతాబాద్ గణనాథుడు ట్యాంక్ బండ్ వరకు చేరుకుంటున్నాడు. అండ్ తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా తెలిగిస్తాయి. ఇటు ఖైరతాబాద్ మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇప్పుడు మనం చూసుకుంటే గణపతి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే భక్తులు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. ఇసుకేస్తే రాలనంత భక్తులు కానీ ప్రజానికంగా అక్కడికి చేరుకుంటున్నారు. గణపతి మోరియా చేస్తూ ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా మంది భక్తులు తరలివచ్చారు. మనం చూస్తున్నాం లెఫ్ట్ లో చూస్తే మనకి ఇక్కడ భక్తులు భారీ ఎత్తున తరలి చేరుకున్నాడు. సేపట్లో ఆల్రెడీ 12:30 గంటల మధ్యలో ఈ నిమజ్జనోత్సవం జరుగుతున్నట్టుగా కూడా ఇటు అధికారులు చెప్పినప్పటికీ కూడా కొంచెం అవకాశం